నమస్తే అన్నో ఎట్టున్నారు బాగున్నారా అంతా యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహించడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి అద్భుత అవకాశమే డైరెక్టర్ వశిష్ఠకి దక్కింది. కథని నమ్మి ఒక డెబ్యూ డైరెక్టర్ పైన భారీ బడ్జెట్ పెట్టి బింబిసార సినిమా తీశాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి సీక్వెల్గా బింబిసార 2 కూడా తీయాల్సి ఉంది. అంతా ఓకే అనుకున్న టైంలో చిరంజీవి వశిష్ఠని పిలిపించుకొని తనతో ఒక సినిమా చేయమని అడిగాడు. దాంతో దర్శకుడిగా తనకి మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్కి హ్యాండ్ ఇచ్చి మెగా కాంపౌండ్లో వాలిపోయాడు వశిష్ఠ. చిరంజీవికి కథ చెప్పడం, అది సెట్స్ పైకి వెళ్ళిపోవడం, 2025 సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేస్తామని ప్రకటించడం, ఇవన్నీ కూడా ఒక కలలా జరిగిపోయాయి. అయితే ఒక దర్శకుడికి నందమూరి కాంపౌండ్లో ఉన్న స్వేచ్ఛ మెగా కాంపౌండ్లో ఉండదు. ఆ విషయం తెలియడానికి వశిష్ఠకి ఎంతో టైం పట్టలేదు. బింబిసార లాంటి అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టర్తో చిరంజీవి సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి ట్రేడ్లో. నిజంగానే ఇది ఒక క్రేజీ కాంబో. ఎందుకంటే సోషియో ఫ్యాంటసీ కథ కావడం, చిరంజీవి హీరో కావడం, త్రిష హీరోయిన్ కావడం, ఇలాంటివన్నీ కూడా సినిమా పైన భారీ హైప్ని తీసుకొచ్చాయి. కట్ చేస్తే సినిమాకి ఏ రేంజ్లో అయితే హైప్ ఏర్పడిందో అంతకు 4 ఇంతలు అధపాతాళానికి పడిపోయింది. ఈ సినిమాని టీజర్ కంటే ముందే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ చేసుకుని ఉంటే ఈ పాటికి సినిమా రిలీజ్ అయి ఉండేది కూడా. కానీ ఎక్కువ మొత్తానికి అమ్మాలని అత్యాశతో సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఒక్క టీజర్తో విశ్వంబర భవిష్యత్తు మొత్తం తలకిందులైపోయింది. తీరా టీజర్ రిలీజ్ అయిన తర్వాత చూస్తే విఎఫ్ఎక్స్ పూర్తిగా తేలిపోయింది. అమీర్పేట గ్రాఫిక్స్ అంటూ సాక్షాత్తు మెగా ఫ్యాన్సే పెద విరిచారు. అంటే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేశారా, క్రేజీ సినిమాలన్నింటినీ కాపీ కొట్టారా అంటూ భారీ ఎత్తున సినిమాని ట్రోలింగ్ చేశారు. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాని సమ్మర్కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు సమ్మర్లో అయినా రిలీజ్ అవుతుందా అంటే పూర్తి క్లారిటీ లేదు. సినిమా రిలీజ్ అయింటే మాత్రం ఖచ్చితంగా ఆదిపురుషుని మించిపోయిండేది ఇప్పటికి. విశ్వంబర సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయలేదు, పైగా బాగా గ్యాప్ వచ్చింది కాబట్టి విఎఫ్ఎక్స్ పైన పనిచేసి బెస్ట్ అవుట్పుట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. అంటే విఎఫ్ఎక్స్ పైన నిర్మాణ సంస్థ కొత్తగా ఖర్చు పెట్టింది ఏమీ లేదు, ఖర్చు పెట్టే పొజిషన్లో కూడా లేదు. ఎందుకంటే యువి క్రియేషన్స్ వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉన్న మొత్తాన్ని ఈ సినిమా పైనే పెట్టుబడి పెట్టారు. ఈ సినిమాకి బిజినెస్ జరిగితే మిగతా సినిమాలు చేసుకోవచ్చని అంచనా వేసుకున్నారు. కానీ విశ్వంబరకి ఓటీటీ రైట్స్ కూడా కొనేవాళ్ళు లేరు. దాంతో యువి క్రియేషన్స్ వాళ్ళకి బాగా టైట్ అయిపోయింది. ఒకవేళ ఓటీటీ రైట్స్ కనుక అమ్ముడుపోయింటే దాంట్లో కొంత మొత్తాన్ని ఈ విఎఫ్ఎక్స్ పైన ఖర్చు పెట్టి ఏవైనా రిపేర్లు చేసి ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఒకవేళ ఓటీటీ డీల్ క్లోజ్ అయినా కానీ ఇప్పటికిప్పుడు విఎఫ్ఎక్స్ విషయంలో ఏలు పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక విఎఫ్ఎక్స్ని గెలుక్కుంటే వచ్చే సంక్రాంతికి కూడా సినిమాని రిలీజ్ చేసుకోలేరు. జస్ట్ కలర్ గ్రేడింగ్ అడ్జస్ట్మెంట్ చేశారని టాక్. ఓటీటీ డీల్ జరిగితే సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయినట్టే. టీజర్లో విఎఫ్ఎక్స్ వర్క్ భారీ ఎఫెక్ట్ చూపించింది. ఎలాంటి మార్పులు లేకుండా రిలీజ్ అయితే రేపు థియేటర్లో ఆడియన్స్ పరిస్థితి ఏంటో మరి. దెబ్బకి వశిష్ఠ కూడా బాగా జ్ఞానోదయమైంది. నెక్స్ట్ మళ్ళీ కళ్యాణ్ రామ్తోనే ఒక సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. అది బింబిసార 2నా లేకపోతే ఇంకోటి అనేది మాత్రం తెలీదు. మరేం జరుగుతుందో చూడాలి. మరి విశ్వంబర సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.